వ్యక్తి చాలా ఏదైనా సరే డిబేట్లో కూడా ఏమైనా మాట్లాడితే అబ్బాయి అట్లాంటి పదాలు వద్దండి మనం వాడకూడదు అని మాట్లాడుతూ ఉంటాడు. సో అలాంటి వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారంటే ఖచ్చితంగా ఇది ఒక రకంగా కక్ష సాధింపుగానే అనుకోవచ్చు. నేనైతే చాలా తీవ్రంగా ఖండించాను నిన్న కూడా, ఈరోజు కూడా దాన్ని ఆ అరెస్టుని ఖండిస్తాను. అదే రైట్. ఒకసారి సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వెళ్దాం. వెళ్లే ముందు రాయపాటి శైలజ గారు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. ఆవిడ 48 గంటల లోపల ఎస్సీ మహిళలు వెళ్ళగానే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతూ సుమోటోగా కేసు తీసుకుంటున్నామంట. సుమోటోగా కేసు తీసుకునేప్పుడు వాళ్ళు వెళ్ళేదాకా ఆగరు, ముందరే చెబుతారు. సరే ఆవిడేం మాట్లాడారు ఒకసారి చూద్దామండి. చెప్తున్నారు మేము ఎలా తిరగాలి రోడ్ల మీద, మాకు అన్నం ముద్ద దిగట్లేదు, బయటికి రాలేకపోతున్నాము. ఇవే ఎవరు బాధ్యత తీసుకుంటారు వీటన్నిటికీ? ఒక ఛానల్లో ఒక ఎనలిస్ట్ ఒక జర్నలిస్ట్ కూర్చున్నారంటే సొంత అభిప్రాయం, అతను ఇది ఫస్ట్ టైం కాదు, అంత ముందు కూడా మాట్లాడారు. అతను అలాంటి వాడు అలా మాట్లాడతాను తెలిసినప్పుడు ఆ ఛానల్ బ్యాన్ చేయాలి అతను తీసుకోవటం. అంతేగాని ప్రజల్లో ఇంత ఆవేశం వచ్చింది, అందరూ కంప్లైంట్ చేస్తున్నారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి భయంతో అతని పర్సనల్ విషయాలు అతని ఆలోచనలు మాకు సంబంధం లేదని సరిపోదు. ఆ రోజు కూడా గత 5 ఏళ్లలో కూడా కొన్ని మీడియా ఛానల్స్ ఏదైనా కింద జర్నలిస్ట్ అన్న మాటలకి మేనేజ్మెంట్ వరకు కేసులు పెట్టారు కదా. మరి ఇప్పుడు మేనేజ్మెంట్ ఎలా తప్పించుకుంటుంది? కనీసం మేనేజ్మెంట్ రెస్పాన్సిబుల్ గా కూడా బయటకు వచ్చి క్షమాపణ చెప్పలేదు. ఇప్పటికి కూడా ఆ యాంకర్ కూడా క్షమాపణ చెప్పలేదు. అడిగితే చెప్తారు అన్నట్టు మాట్లాడాడు. ఐ థింక్ మీరు అందరు కూడా చూసే ఉంటారు ఆ వీడియో. ఎక్కడైనా క్షమాపణ కనపడిందా? ఇంకా మేము చేసింది కరెక్టే, దీన్ని మిగతా ఛానల్స్ తప్పుగా ప్రచారం చేస్తున్నారని చెప్తున్నారు. సో బేసిక్లీ ఇదేంటంటే పోలీస్ యాక్షన్ జరుగుతుందండి. ఇది కంప్లీట్ అయ్యే వరకు చూడటం యాజ్ మహిళా కమిషన్గా మా బాధ్యత మేము తీసుకుంటాం. తర్వాత ఇది మళ్ళీ జరగకుండా ఏ ఛానల్లో రిపీట్ అవ్వకుండా చూడటం మనందరి మీద బాధ్యత ఉంది. ముఖ్యంగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా మేము లెటర్ రాస్తాం. నిన్న వచ్చి చెప్తున్నారు సో అదండి సురేంద్ర నాయుడు గారు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఆవిడ లెటర్ రాస్తారట. మరి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ కూడా రాయాల్సిన అవసరం ఉంది. రాస్తారా లేదా మీరు కనుక్కొని చెప్పండి. మరి మీ మహిళా కమిషన్ చైర్పర్సన్ కాబట్టి. ఒకటి. రెండోది, ఎక్కడ జరిగినా కూడా ఇది తప్పు అని అన్నారు. చెప్పులు తీసుకొని కొట్టిన సందర్భాల మీద కూడా కేసులు పెడతారా ఇప్పుడు? అవకాశం ముందుగా వాసుదేవన్ గారు, ముందుగా మీకు అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు 99 వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, సరే ఇప్పుడు ప్రణాళికాబద్ధంగా వైసీపీ పార్టీ వైసీపీ నాయకులు ఒక ప్రణాళికాబద్ధంగా అమరావతి మీద బురద జల్లేదానికి వాళ్ళు ప్రణాళిక అయితే సిద్ధం చేసుకున్నారు. ప్రణాళిక లేనిదే మాకే, వాళ్ళకైతే ప్రణాళికబద్ధంగా ఏదైతే రాజధాని లేని రాష్ట్రం కోసం రైతులందరూ కూడా త్యాగం చేసి కూర్చునేదానికి కుర్చీ లేనటువంటి సందర్భంలో పొలాలు ఇచ్చి మేము ఉన్నాం 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మా భూములు తల్లి లాంటి మా భూములను మీకు త్యాగం చేస్తున్నాం, రాజధాని కట్టండి అని చెప్పి ఆ రోజు ఇస్తే, ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే ఉంటాను, నా మీద దుష్ప్రచారం జరుగుతూ ఉంది, రాజధాని ఇక్కడే ఉంటా, నేను వచ్చిన తర్వాత కూడా ఎక్కడ తరలించను అని చెప్పి అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజావేదిక కూలగొట్టే కానుండి స్టార్ట్ చేసి ఏదైతే అమరావతిని శ్మశానం అని ఒకరన్నారు, ఎడారని ఒకరన్నారు, ముంపు ప్రాంతం అని ఇంకొకరన్నారు, ఇవన్నీ అంటూ అంటే డైల్యూట్ చేస్తూ, అంటే రాజధాని అక్కడ ఉండకూడదు అనే పదాన్ని చెప్పకుండా చేస్తూ రాను 3 రాజధానులు అని చెప్పి నాటకాలు ఆడి ఎక్కడ కూడా రాజధానిలో ఒక్క ఇటుక కూడా పెట్టనీయకుండా, రాజధానికి మేము భూములు ఇచ్చామని చెప్పి రాజధాని రైతులు ధర్నాలు చేస్తే వాళ్ళ వస్త్ర ధారణ మీద విచక్షణారహితంగా మాట్లాడారు. దుర్గమ్మ గుడికి వెళ్తే ఆ దుర్గమ్మ గుడికి వెళ్ళనీయలేదు. ఏదైతే న్యాయస్థానం దేవస్థానం అనే ఒక ప్రోగ్రాం పెట్టుకొని వాళ్ళు వస్తే ఎక్కడికక్కడ నిర్బంధాలు పెట్టారు. కనీసం రోడ్డు మీద నిలబడుకొని రోడ్డు మీద కూర్చొని ఆకుల్లో భోజనం చేస్తే ఆకు కూడా లాగేశారు. ఇన్ని లాగేసి మహిళలని చూడకుండా పొట్ట మీద తన్ని ఇష్టానుసారంగా చేసిన సందర్భం మనం చూసాం. ఈరోజు కూడా మళ్ళా అధికారం పోయిన తర్వాత కూడా ఈరోజు కూడా
రాజధాని అక్కడ ఉండకూడదు. రాజధాని సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ డెవలప్ అయితే అది చంద్రబాబు గారికి పేరు వస్తుంది. ఈ చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేసి డబ్బులు తీసుకొస్తానన్నాడు. దీన్ని మనం ప్రతిసారి అడ్డుకుంటా ఉంటే పెట్టుబడిదారులు ఎవరు రానికుండా చేయాలా అనే ఒక ప్రణాళికాబద్ధంగానే ఏదో ఒక విధంగా వాళ్ళ ఛానల్లో చర్చ గోష్ఠి పెట్టి ఈ విధంగా ఒక అడుగు ముందుకేసి వేశ్యల రాజధాని, నా నోట్లో తెల్లారుతులేసి ఆ మాట అనలేకపోతున్నాను, వేశ్యల రాజధాని అని సంబోధిస్తూ ఉంటే, ఇప్పుడు నేను మనం మాట్లాడాం, మనం డిబేట్లో నేను ఏదో మాట్లాడితే ఒక బాధ్యతాయుతమైనటువంటి పోస్టర్గా మీరు సురేంద్ర గారు అలా మాట్లాడకూడదు, నేను సీరియస్గా చెప్తున్నాను, మీరు ఆ విధంగా మాట్లాడకూడదు, విత్డ్రా చేసుకొని మీ వర్డ్స్ అని చెప్పి మీరు అన్నారు. అంటే మీకున్నటువంటి విఘ్నత అది. మరి 50 సంవత్సరాల నాకు ఈ జర్నలిజంలో 50 సంవత్సరాల అనుభవం ఉందన్నటువంటి పెద్ద ఆయన ఒక శునకం ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే ఆ శునకాన్ని ఆపాలి కదండి. ఎందుకు ఆపలేకపోయాడండి? ఆ శునకాన్ని ఆపలేకపోగా ఇందాక పెద్దలు చెప్పారు, మీరు ఆ విధంగా మాట్లాడితే మీ మీద ట్రోల్ చేస్తారు అని. అంటే మీరు ఆ విధంగా మాట్లాడితే మీ మీద ట్రోల్ చేస్తారు అనే మాట అంటున్నాడే కానీ ఆ విధంగా మాట్లాడకూడదు, ఆపండి అనే మాట ఎందుకు అనలేకపోయారు? సరే, అనలేదు. దాని తర్వాత అయినా కూడా నేను చింతిస్తున్నాను ఈ విధంగా జరిగిన దానికి. నా యాంకరింగ్లో దాదాపు నేను 50 సంవత్సరాలు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ విధంగా మహిళల పట్ల కించపరిచే విధంగా మాట్లాడినందుకు నేను దీన్ని చింతిస్తున్నానని ఒక మాట చెప్పలేకపోయారే. ఇది బాధగా అనిపిస్తుంది కదా. దీన్ని ప్రణాళికబద్ధంగా అని నేను ఎందుకు అంటున్నానంటే, ఇది జరిగిన వెంటనే ఎవరైతే అప్పటి సకల శాఖ మంత్రి, ఈరోజు వైసీపీని అంతటిని చూసేటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి దానికి కట్ చేయకుండా దాన్ని కొనసాగిస్తూ మళ్ళా వచ్చి ఏదో బొమ్మల్ని లేదంటే సాక్షి అనే పేరుని తీసి చెప్పులతో కొట్టారు అని చెప్పి దెయ్యాల్లాగా ఉన్నారు. ఇది సంకర జాతి, అంటే దెయ్యాల ప్రదేశము, ఇది సంకర జాతి అని మళ్ళా దాన్ని కొనసాగించారు. అంటే వాళ్ళు అఫీషియల్ గా వాళ్ళ పార్టీ నుండి మాట్లాడినట్టే కదా, దీన్ని ప్రోత్సహించినట్టే కదా. నేను అడుగుతున్నా ఈరోజు మీ ద్వారా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కానీ, అదేవిధంగా మన శ్రీకాంత్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా, మరి బొమ్మల్ని చెప్పులతో కొడితేనే మీరు ఆ విధంగా మాట్లాడితే, అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అమరావతి ప్రాంతాన్ని మహిళలు ధర్నా చేస్తూ ఉంటే వాళ్ళని సందర్శించేదానికి వెళ్తే డైరెక్ట్ గా చంద్రబాబు గారి మీద చెప్పులేశారండి. ఆ రోజు డైరెక్ట్ గా చంద్రబాబు గారి మీద చెప్పులేస్తే అప్పటి మీ డీజీపీ అది వాక్ స్వాతంత్రం అదేదో అన్నాడు. ఆ విధంగా మాట్లాడితే, మరి మనిషి మీదనే చెప్పులేసేస్తే ఆ విధంగా మాట్లాడితే కోపం వచ్చి మమ్మల్ని ఈ వేశ్యల రాజధాని అన్నారు, మా మనోభావాలు దెబ్బతిన్నాయి, ఇలా మాట్లాడినందుకు మేము నిరసన తెలుపుతున్నాము అని చెప్పి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలిపితే, ఒక బాధ్యతాయుతమైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి నేరుగా వచ్చి మళ్ళీ దాన్ని కొనసాగించి మళ్ళీ రెచ్చగొట్టే విధంగా సంకర జాతి అనేసి అంటే వాళ్ళ ప్రణాళికబద్ధం అవునా కాదా అనేది మనం అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి సమయం ఈరోజు. కాబట్టి నేనేమంటానంటే, ఎవరైనా సరే మహిళల పట్ల కించపరిచే విధంగా మాట్లాడితే దాన్ని ఖండించాలా. ఈరోజు రాయపాటి అరుణ గారు చెప్పారు. రాయపాటి అరుణ గారు చెప్పిన విషయము ఇంకొంచెం కొనసాగిస్తూ మీకు కూడా నేను వాట్సాప్ పంపిస్తాను వాసుదేవన్ గారు. సాక్షి ఛానల్కి 2019లోనే